ఈసారి సంక్రాంతికి సందడంతా వాల్తేరు వీరుడు జీవీఎల్ సార్ తానే కనిపించింది. ప్రతి సంవత్సరం తగ్గేదేలే అన్నట్టు సారు సెలబ్రేషన్స్ చేస్తుంటాడు కదా. ఈ ఏడు కూడా అంతకు మించి అనేటట్టు పండుగ చేసిండు. సినిమాలను మించిన సెట్లు వేయించిండు. విశాఖపట్నం సిటీకే పల్లెటూరును పట్టుకొచ్చిండు. చెప్పుడు కంటే చూస్తే మస్తుంటుంది. ఇప్పుడే పోయి ఆడ ఫోటోషూట్లు కూడా చేసుకుంటారు. అగో గంత మంచిగా పండుగ చేసిండు సారు. రాజ్యసభ ఎంపీ అయినాక జీవీఎల్ సార్ విశాఖపట్నానికి ఏం తెచ్చిండో ఏందో గానీ పెద్ద సిటీ అయిన విశాఖపట్నానికి మాత్రం పెద్ద సెట్టింగులేసి పల్లెటూరునైతే పట్టుకొచ్చిండు. మండువ ఇండ్లు, ఇంటి ముంగట అరుగులు, గోడలకు ముగ్గులు, ఇండ్ల ముంగట జీవాలు, నీళ్ల బాయి, గడ్డి గుడిసెలు, అబ్బో అదిరిందే జీవీఎల్ సారు. వచ్చిన వాళ్ళనే అడుగుదాం ఆగురి, పండుగ సెట్టింగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి అక్క? వైజాగ్లో ఇలాంటి ట్రెడిషనల్ గా డెకరేట్ చేసి మళ్ళీ అందరినీ వచ్చి చూస్తున్నందుకు చాలా బాగుంది. మంచి పల్లెటూరు వైబ్స్ వస్తున్నాయి. అలా అన్ని దగ్గర కూర్చొని ఫీల్ అవుతున్నా, అలా పల్లెటూరు వైబ్స్ ఫోటోలు తీసుకుంటున్నాం. బాగుంది చాలా. ఆహా, రెడీమేడ్ పల్లెటూరును చూసి అక్క మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నది. చాలా మంది పిల్ల జల్లలను తోలుకొని సంబరాలు చూసేందుకు వచ్చారు. చిన్నపిల్లలందరూ కూడా ఈ భోగి మంటల కార్యక్రమాన్ని ఆస్వాదించి ప్రతి ఒక్కరూ కూడా పల్లెల్లో చూడలేని విధంగా ఇక్కడ ప్రతిదీ కూడా సిటీలో కూడా ఈ రకంగా పల్లెల్లో ఎలాగైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇగో ఈడ ఒరిజినల్ గంగిరెద్దునే కాదు బొమ్మ ఎద్దును కూడా తెప్పించి పెట్టిండు కదా జీవీఎల్ సారు. మరి గతానుభవం దృష్ట్యా బొమ్మ ఎద్దులు ఆవులు అయితేనే సేఫ్ అనుకున్నట్టున్నాడు సార్ కూడా. ఇక వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేసేందుకు హరిదాసును కూడా ఏర్పాటు చేసిండు. విశాఖపట్నంలో జీవీఎల్ సార్ కంటే ఇప్పుడు జీవీఎల్ సార్ ఏర్పాటు చేసిన సంక్రాంతి సెట్టింగే బాగా ఫేమస్ అయిందట కదా.